ఈరోజు సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మనతో మాట్లాడడానికి కర్ణ ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏం చెప్తారు? అంటే సాయి తన గలం ద్వారా తన పాట ద్వారా ప్రపంచానికి తెలంగాణని ఆవిష్కరింపజేసింది. సాయి యొక్క భాగస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుతమైంది. అనేక మంది కళాకారులని కాకుండా ప్రజల్ని చైతన్యం చేయడంలో సాయి తన పాత్రని అద్భుతంగా నిర్వహించాడు. ఒక సందర్భం కాదు, అటు తెలంగాణ రావటానికంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి సాయి చేసిన ప్రయత్నం చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం. నిజానికి అంత అద్భుతమైనటువంటి కళాకారుడు, భవిష్యత్ ఎంతో ఉన్నటువంటి ఒక నాయకుడు లేకపోవడం అనేది ఒక కుటుంబమేం కాదు, తెలంగాణ సమాజానికి నష్టం, ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం. అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా ఒక పాటనే కాకుండా అనేక విషయాల్ని కూడా, సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని కూడా చెప్పి జాగృతం చేసినటువంటి సాయి లేకపోవడం అనేది బాధాకరం. ఇది మొదటి సంవత్సరం జరుపుకుంటున్నాం అనేటువంటిది చాలా బాధతో ఉన్నటువంటి అంశం. సరే, సాయి ఆలోచన చేసినటువంటి విషయాన్ని మిగతా బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. బీఆర్ఎస్ అంతా కూడా సాయి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది. సాయి చంద్ లేని ఈ లోటు టీఆర్ఎస్ కి నష్టం ఉందా? ఎంతవరకు మైనస్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అంత గొప్ప కళాకారుడు, గొప్ప ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి మళ్ళీ రావాలి అని అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సాయి లేకపోవడం అనేది డెఫినెట్గా తీరని లోటే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తెలంగాణ ఉద్యమం ఆయనని అద్భుతంగా హక్కున చేర్చుకున్నది, తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ప్రపంచాన్ని చాటిండు. మళ్ళీ అటువంటి గాయకులు రావడం అనేటువంటిది, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది చాలా కష్టం. సాయి చంద్తో మీ అనుబంధం ఎట్లుండేది? చాలా అనుబంధం, ఒక్క రోజుది కాదు. సాయి చిన్నపిల్లవాడి నుంచి మొదలుకొని ఆ తర్వాత ఆయన పెళ్లికి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో నాయకుల్లో నేను ఒకండి. ఆయన జడ్చర్లలో పెళ్లి అయితే ఆ పెళ్లికి నేను వెళ్ళాను. ఒక పెళ్లి రోజే కాదు, అనేక సందర్భాల్లో సాయి నాతో మాట్లాడేవాడు పర్సనల్గా. నేను ఏ విషయం ఉన్నా, మా ఊర్లో నేను గవర్నమెంట్ విప్ అయినప్పుడు కానీ, నేను ఎమ్మెల్సీ అయినప్పుడు కానీ, మా ఊర్లో నా కార్యక్రమం జరుగుతుందని తెలిస్తే తనంతలు తానే వచ్చి మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు పరిచయం అయ్యి ప్రజలతో భాగస్వామ్యం అయ్యాడు. సో సాయి లేకపోవడం అనేది బాధాకరం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఏదైతే సాయి చంద్ లేని లోటు చాలా తీవ్రంగా నష్టం చూపిస్తుందని టీఆర్ఎస్ పార్టీకే కాదు, సో ఇవి ఎవరికి గాయకులకు కూడా చాలా తీరని లోటు అని చెప్తున్నారు.